వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసులు నాకేమీ కొత్తేమీ కాదు, అధికారులకు ప్రివిలేజ్ నోటీస్ ఇస్తా, కేసు నమోదు అంశంపై స్పందించిన దానం నాగేందర్. విశాఖపట్నంలోని డైనోసార్ పార్క్ లో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు రేపే శంకుస్థాపన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి ఆయన వచ్చారు. షార్లో హెలీప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు వచ్చారు. తనపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ డిజాస్టర్ విభాగం నమోదు చేసిన కేసుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో తనపై కేసు పెట్టారని చెప్పారు. నందగిరి హిల్స్ లో ప్రజలకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వెళ్లినా తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదని స్పష్టం చేశారు. కేసులు తనకు కొత్తేమీ కాదని, ఈ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తా అని చెప్పారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాం. విశాఖపట్నంలోని డైనోసార్ పార్క్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న ఈ పార్క్ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. భారీగా పొగ వెలువడుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదంపై స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. బీచ్ రోడ్డు పక్కనే ఉన్న డైనోసార్ పార్క్ లో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు పొగ ఎగిసి పడుతుండటంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ కొత్త క్యాంపస్ ను రేపు శంకుస్థాపన చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.